హాయ్ ఆల్. ఎప్పుడు రొటీన్గా చపాతీ పరాటా కాకుండా ఇలా చీజీ పరాటా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొత్తిమీర, ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే చపాతీలా చేసుకోవాలి. మొత్తం అన్ని చపాతీలా చేసుకొని ఇక్కడ చపాతీ మీద మనకి సజ్వాన్ చట్నీ ఉంటుంది కదండి, అదైతే నేను అప్లై చేసుకుంటున్నాను. మొత్తం అంతా అప్లై చేసేసుకొని చీజ్ ఉంటుంది కదా, చీజ్ కూడా వేయాలి. వేసాక మనం ఇంకొక చపాతీతోని స్టఫింగ్ బయటికి రాకుండా ఇలాగా అయితే కవర్ చేయాలండి. ఇలా చేశాక మనం ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తోని రౌండ్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా కవర్ చేసుకుంటే మనకి స్టఫింగ్ బయటకు రాదు. ఇంకా గీ ఆర్ ఆయిల్తోనైతే బాగా మనం కాల్చే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.